ఫ్రెండ్స్ ఇది Samsung Galaxy A56 Samsung Galaxy A సిరీస్ లో టాప్ ఫోన్ ఇది. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉందో. ఏ సిరీస్ Samsung కి బెస్ట్ సెల్లింగ్ సిరీస్, చాలాసార్లు చెప్పాను మీకు. వీళ్ళకి ఎస్ సిరీస్ ఇక అమ్ముడిపోయి ఏ సిరీస్ ఎక్కువ అమ్ముడుపోతాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఇక్కడ చూస్తే బాక్స్ లోపల ఓపెన్ చేయగానే ఆసమ్ ఇంటెలిజెన్స్ ని హైలైట్ చేస్తున్నారు, ఏ ఫీచర్స్ ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్లీకర్, స్టైలిష్, స్మార్టర్ అని చెప్పేసి ఈ 3 పదాలు హైలైట్ చేస్తున్నారు. ఇంకా లోపల మనకి ఫోనే ఉంది, ఏం లేదు ఇక్కడ. ఇది ఫోన్ అయితే Samsung Galaxy A56 ది. మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ మీద చూస్తే వీళ్ళు డిస్ప్లేని, వాటర్ రెసిస్టెంట్ని అండ్ లో లైట్ ఫోటోగ్రఫీని హైలైట్ చేస్తున్నారు. అండ్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా హైలైట్ చేస్తున్నారు. లోపల ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. కలర్ అయితే ఫోన్ చూడడానికి బాగుంది. ఇది ఆసమ్ ఆలివ్ కలర్ ఫస్ట్ ఇంప్రెషన్ బాగా నచ్చింది నాకు. అండ్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్ లో ఏముండవు. ఇక మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ Type-C to Type-C కేబుల్, కొన్ని డాక్యుమెంట్స్. ఇంత మన బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే కేసు, స్క్రీన్ గార్డులు, చార్జర్ ఇట్లాంటివి అయితే ఉండవు. ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. Exynos 1580 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇదే ఫస్ట్ ఫోన్ Exynos 1580 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ లో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీనిలో హైలైట్ ఏంటంటే అప్డేట్స్. దీనిలో మీకు 6+6 అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తాయి, 6 ఇయర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ ఇది Android 15 మీద రన్ అవుతుంది, One UI 7 మీద రన్ అవుతుంది. ఇది S25 సిరీస్ లో కూడా చూసాం మనం. One UI 7 చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అయిపోయింది UI. సో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది One UI 7 లో. ఒకవేళ మీరు One UI 7 ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. సామ్సంగ్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు, ప్రజెంట్ అందరికి వస్తుంది ఫ్యూచర్లో. One UI 7 యూస్ చేసే వాళ్ళైతే ఇది చెక్ చేయండి వీడియో కంపల్సరీ. నెక్స్ట్ ఇంకా ఏ ఫీచర్స్ కూడా దీనిలో కొన్ని ఇంక్లూడ్ చేస్తారు, వాటి గురించి మాట్లాడదాం. దీన్నే వీళ్ళు ఎక్కువ బాక్స్ మీద చూసారు కదా, అన్బాక్సింగ్ హైలైట్ చేస్తా ఉన్నారు, ఆసమ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. ఒక్కొక్కటిగా చూద్దాం ఏ ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్ సర్కిల్ టు సెర్చ్. ఇప్పుడు ప్రతి ఫోన్ లో మస్ట్ ఫీచర్ అయిపోయింది. సో ఫస్ట్ Samsung S24 సిరీస్ లో మనం చూసాం, చాలా బాగా అనిపించింది ఫీచర్. జస్ట్ మీరు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకొని మీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో ట్రిమ్ అనే ఫీచర్ ఉంటుంది. ఆటో ట్రిమ్ ఏంటంటే, మీరు ఏదైనా వీడియో క్లిప్స్ తీసుంటారు, దాన్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఆటో ట్రిమ్ ఫీచర్ అయితే యూస్ చేయొచ్చు. జస్ట్ మీరు గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మెనూ ఉంది కదా, మెనూలోకి వెళ్ళిన తర్వాత కింద గో టు స్టూడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో ఫైల్స్ ఏవైతే ఉంటాయో మీ ఫోన్ లో సెలెక్ట్ చేసిన తర్వాత డన్ అని కొట్టాలి. ఇప్పుడు ఇది అనలైజ్ చేస్తుంది, కంటెంట్ అనలైజ్ చేసేసి దీనిలో హైలైట్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో వాటి వరకు ఉంచితే మిగతా ట్రిమ్ చేసేది అనమాట. ఏగా జనరేట్ చేసేది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వీడియో మీకు బాగుంది అనుకుంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఆటో ట్రిమ్ ఫీచర్. నెక్స్ట్ ఇన్స్టాంట్ స్లో మోషన్. ఏదైనా వీడియో మీరు రికార్డ్ చేశారు, దాన్ని మీరు లాంగ్ ప్రెస్ పట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఇన్స్టాంట్ స్లో మోషన్ లో వీడియో అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎరేజర్. ఇది ఎప్పటి నుంచో వస్తుందా, మనం ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉంటే వాటిని రిమూవ్ చేయాలనుకుంటే ఫోటో తీసిన తర్వాత వాటిని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడిట్ సజెషన్స్ అని ఒక ఫీచర్ ఉంటుంది. అంటే మీరు ఫోటో తీసిన తర్వాత ఫోటోని ఇట్లా ఓపెన్ చేసి పైకి ఇలా స్వైప్ చేశారు అనుకోండి, అది మీకు సజెషన్స్ అయితే ఇస్తుంది. ఫోటోలో మనం ఏమేం చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని చెప్పేసి, రీమాస్టర్ అని చెప్పేసి, ఇట్లా కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది. దాని తగ్గట్టు మీరు సజెషన్స్ బట్టి వాటిని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ రీడ్ లౌడ్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, అక్కడ ఉన్న కంటెంట్ లౌడ్ గా వినిపించాలి అంటే, మీరు కళ్ళు మూసుకున్నారు, వినాలనుకుంటున్నారు, జస్ట్ మీరు ఏ బటన్ మీద దీని మీద క్లిక్ చేసి రీడ్ లౌడ్ మీద క్లిక్ చేశారు అనుకోండి. Telugu Technology Channel. Prasit Tech in Telugu is a popular YouTube channel that produces content related to technology in the Telugu language. నెక్స్ట్ ఏ సెలెక్ట్ అని చెప్పి కొత్త ఫీచర్ వచ్చింది. మీరు S25 సిరీస్ చూస్తే మీరు ఈ ఫీచర్ చూస్తుంటారు, ఏ సెలెక్ట్ అని చెప్పేసి. సో మీరు ఏదైనా చూస్తున్నారు, ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, దానిలోంచి టెక్స్ట్ మీరు కాపీ చేయాలనుకుంటున్నారు, జస్ట్ లెఫ్ట్ కి ఇట్లా స్వైప్ చేసేసి ఏ సెలెక్ట్ చేసేసి ఆ టెక్స్ట్ మీద మీరు ట్యాప్ చేస్తారు అనుకోండి, ఏదైతే కాపీ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేస్తే అక్కడ మీకు కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ చేసి మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు నోట్స్ లోకి వెళ్ళి. లేదా ఏదైనా వీడియో చూస్తున్నారు, వీడియో చూస్తున్నప్పుడు ఏ సెలెక్ట్ మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఆ వీడియోలో మీరు ఏదన్నా ఫోటోని వాల్ పేపర్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఫోటో తీసి. అండ్ లేదు చిన్న జిఫ్ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఏ సెలెక్ట్ లో, అది మీకు ఈ ఫోన్ లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీ డిజైన్ పరంగా వీళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఎందుకంటే మీకు ఇది ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి ఇది మీకు బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ తో వస్తుంది, మెటల్ బాడీతో వస్తుంది. ఇది కెమెరా లీనియర్ ఫ్లోటింగ్ డిజైన్ తో వస్తుంది. సింపుల్ గా ఉంటుంది ఫోన్ చూడడానికి. అండ్ ఫోన్ మీకు థిక్నెస్ వచ్చేసరికి 7.4 mm థిన్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి 198 grams వెయిట్ ఉంటుంది. సామ్సంగ్ ఏ సిరీస్ లో కొన్ని ఏ సిరీస్ స్పెసిఫిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ NFC ట్యాప్ అండ్ పే. దీనిలో మీరు NFC ఉంది, ట్యాప్ అండ్ పే యూస్ చేయొచ్చు కార్డ్స్ పెట్టేసి. అండ్ IP67 రేటింగ్ తో వస్తుంది. మీకు 30 minutes వరకు 1 meter లోతు వాటర్ లో ఇది సర్వైవ్ అవ్వగలదు ఫోన్, వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి నాక్ సెక్యూరిటీ, హార్డ్వేర్ లెవెల్ మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు దీనిలో కూడా ఉంటాయి.
నెక్స్ట్ ఏ సిరీస్ లో కెమెరాస్ కూడా బాగుంటాయి. దీనిలో మీకు బ్యాక్ సైడ్ వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS తో వస్తుంది. ఫోటోస్ అయితే మీకు బాగా వస్తాయి, డీటెయిల్స్ బాగుంటాయి, HDR పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండ్ చూడడానికి అయితే ఫోటోస్ మీకు బాగుంటాయి. అండ్ దీనిలో టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. కాకపోతే వీళ్ళు 2x వరకు మీరు ఇన్ సెన్సార్ జూమ్ చేసి ఒకవేళ మీరు పోర్ట్రేట్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని నుంచి కూడా కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ వస్తే 12 మెగాపిక్సెల్ కెమెరా. 12 మెగాపిక్సెల్ కెమెరా మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కొన్ని శాంపిల్స్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ మీరు 4K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ కెమెరాలో ఫీచర్స్ ఉంటాయి కదా, సామ్సంగ్ ఫోన్స్ లో మీకు ఉండే ఫీచర్స్ అన్ని ఉంటాయి. లైక్ స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది, డ్యూయల్ రికార్డింగ్, సింగిల్ టేక్ ఉంది అండ్ నైట్ మోడ్ కూడా ఉంది. నైట్ మోడ్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. నైట్ మోడ్ లో మీరు ఫొటోస్ మీరు డార్క్ లో ఉన్నప్పుడు తీసినా కానీ, కొద్దిగా లైట్ తక్కువ ఉన్నప్పుడు తీసినా కానీ మీకు నాయిస్ తక్కువ వస్తుందని చెప్తున్నారు. మీకు చూడొచ్చు కొన్ని ఫోటో శాంపిల్స్ నైట్ మోడ్వి. అండ్ వీడియో కూడా మీకు నాయిస్ అయితే తగ్గిస్తుంది. మీకు లైటింగ్ తక్కువ ఉన్నా కానీ, నేను iPhone 16 కూడా యూస్ చేస్తాను. చూడొచ్చు మీకు కొద్దిగా iPhone 16 మీకు నాయిస్ కనిపిస్తుంది. చాలా లో లైట్ ఇది, అందుకే మీకు కొద్దిగా నాయిస్ కనిపిస్తుంటది. ఇది కొద్దిగా షార్ప్ చేస్తుంది ప్రాసెసింగ్ అయితే. ఇది ఎక్కువ ఈసారి హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. ISPని ఎన్హాన్స్ చేసినట్టు చెప్తున్నారు, అదైతే కనిపిస్తుంది. ముఖ్యంగా వీడియోలో అయితే మాత్రం క్లియర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మీకు 1580 ప్రాసెసర్ తో వస్తుంది. కొత్త ప్రాసెసర్ ఇది, దీనిలోనే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ 5G ప్రాసెసర్ ఇది. మీరు జనరల్ యూస్ కి బాగానే ఉంటది. అండ్ ఎగ్జినోస్ లో నచ్చేది ఇమేజ్ ప్రాసెసింగ్. వీళ్ళు ఎగ్జినోస్ తో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది, ఫోటోస్ చాలా బాగా వస్తాయి. కాకపోతే గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమ్స్ మీరు చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, మీడియం రేంజ్ గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. మీరు హెవీ గేమింగ్ అయితే ఆడలేరు. BGMI ప్రెజెంట్ నేను చూసినప్పుడు ఇది 30 FPS చూపిస్తుంది, కానీ ప్రాసెసర్ అయితే క్యాపబుల్ మీకు 60 FPS కూడా ఆడొచ్చు. కాకపోతే ప్రెజెంట్ అయితే ఆప్టిమైజేషన్ అయితే లేదు. గేమింగ్ లో అయితే మీరు అనుకున్నంత అయితే ఇది ఇవ్వలేదు. మీరు జస్ట్ జనరల్ యూస్ కి బాగానే ఉంటది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, ముఖ్యంగా నాకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగా అనిపిస్తుంది ఎగ్జినోస్ లో. నెక్స్ట్ ఇంకా దీని ప్రైజింగ్ విషయానికి వచ్చినా కానీ ఆసమ్ ప్రైజింగ్ లో అయితే వస్తుంది. సో ప్రైస్ మీకు తెలుసు కదా, ఎక్కువే ఉంటుంది. ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి ప్రెజెంట్ 8GB RAM 128GB మోడల్ 41,999 కి అయితే వస్తుంది. కాకపోతే ఇచ్చే ఆఫర్ ఉంటుంది కదా, 128GB మోడల్ ప్రైస్ కి 256GB స్టోరేజ్ ఇస్తారు కదా, అదైతే ఇస్తున్నారు. దీంతో పాటు సామ్సంగ్ కేర్ ఉంటుంది కదా, స్క్రీన్ ప్రొటెక్షన్, ఇది మనకి 2,999 ఉంటుంది 1 year కి. ఇది 999 కే వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ గురించి ప్రెజెంట్ నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంకొక ఫోన్ కూడా వస్తుంది దీంతో పాటు. ఏ సిరీస్ లో మీకు A36 కూడా వస్తుంది. A36 దీనికంటే మీకు తక్కువ రేట్ లో వస్తుంది, 32,999 ఆ ప్రైస్ కి అయితే ఇది వస్తుంది. అది కూడా సేమ్ 128GB మోడల్ కి 256GB వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసరికి ప్రాసెసర్ మారిపోద్ది. అది మీకు Qualcomm Snapdragon ప్రాసెసర్ వెళ్ళిపోయారు వాళ్ళు. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ కెమెరాలో కూడా ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది A36, ఇది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఇవి చేంజెస్ అయితే. మిగతా ఫీచర్స్ ఇప్పుడు చెప్పా కదా మీకు, ఈ ఫీచర్స్ అన్ని మీకు A36 లో కూడా అయితే ఉంటాయి. ఇది ఓవరాల్ గా 2025 Samsung Galaxy A56 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.